Our hearts beat to the city streets. We began to feel the fire. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత లైఫ్ స్టైల్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఈరోజు వచ్చేసాం అనంతగిరి హిల్స్ సెకండ్ వీడియో అండి. ఇది ఫస్ట్ డే రోజు. ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఉంది, వన్స్ చెక్ ఇట్ అవుట్ అండి. ఈ వీడియో ముందే ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఈ గేట్ దగ్గర నుంచి అండి మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది అన్నారు. 6 AM టు 5 PM 5:30 PM వరకు ఓపెనింగ్ అండి. ఇక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది. ఒక హిల్ నుంచి ఇంకొక హిల్కి ఎక్కడం చాలా డేంజర్. ఇంకొకటి వాచ్ టవర్ ఉంటుంది, అక్కడ నుంచి సన్ రైజ్ సన్సెట్ చూడొచ్చు. ఇంకొకటి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఎండాకాలంలో ఉండవు, ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఉండవు. వర్షాలు వచ్చినప్పుడు బాగా వాటర్ బాగా వెళ్తుంటుంది అనమాట. ఏదో లారీ యాక్సిడెంట్ అయినట్టుంది ఓవర్లోడ్ తోటి. సో అనంతగిరి హిల్స్ అంటే ఇదేనండి మొత్తం. ఇక అక్కడ చిన్న టెంపుల్ ఏదో ఉంది, నంది కూడా ఉంది. మొత్తం ఫెన్సింగ్తో కవర్ చేసి ఉంటుందండి మొత్తము. చాలా డేంజర్ జోన్ కూడా చెప్పుకోవచ్చు. ఏమాత్రం జారినా కింద లోయలో పడి ఉంటాం. సో బీ కేర్ఫుల్ విత్ దట్. ఇవేనండి అనంతగిరి హిల్స్ అంటే ఇవే మొత్తం. అక్కడంతా అవన్నీ 40+ అయితే ఎక్కలేరండి, ఈజీగా ఎక్కగలము, మాకేం ప్రాబ్లం లేదన్న వాళ్ళు ఎక్కొచ్చు. కానీ ఒకరినొకరు పట్టుకొని ఎక్కాలి, సో ధైర్యం చేయలేరు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చేస్తే టెంపుల్ ఉంటుంది, పద్మనాభ టెంపుల్, శ్రీ అనంత పద్మనాభ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్కి వచ్చేస్తే ఇది ఈ దారి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక వ్యూ ఉంటుంది. యూట్యూబ్లలో అన్నిట్లలో షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్లలో ఎక్కువ కనిపించేది ఇదే వ్యూ. ఇదిగో ఇదేనండి. చాలా సూపర్గా ఉంది కదా. ఇక్కడ నుంచి కిందికి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మొత్తం గ్రీనరీ ఉంటుంది. సన్సెట్ సన్ రైజ్ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. కానీ మాకు అన్ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి తెలియలేదు, అప్పటికే వెళ్ళిపోయింది సన్. ఇక్కడికి రావాలంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుందండి. అక్కడ ఇంకెవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చూసి వాళ్ళ కార్ని కానీ వాళ్ళ బండిని కానీ ఫాలో అవుతూ వస్తే చాలా మంచిది. మాకు ఇందాక కన్ఫ్యూజన్ అయింది. లాస్ట్కి ఏదేదో చూసుకుంటూ ఏదో దారి ఉంది కదా అని చెప్పి వచ్చేసి చూస్తే ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళే కార్లో దిగారనమాట. వీళ్ళ కార్ చూసి మిస్ అయ్యాం. అక్కడ కిందికి వెళ్ళొచ్చు. మొత్తం ఫోటో తీసుకుంటున్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయినానండి, తిట్టుకోకండి, ఏదో అలా. వ్యూ బ్యాక్గ్రౌండ్ లాగా తీగుతున్నాను. అది వెళ్ళిపోతుంది, ఎగిరిపోయి పికాక్స్ ఉన్నాయని వీడియో తీసాము. ఫిల్టర్ చాలా బాగుంది కదా. అక్కడ ఒక పికాక్ వెళ్ళిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు అన్నీ పికాక్స్ కొండముచ్చులే ఉంటాయండి. ఒకటేమో అక్కడ ఎక్కి కూర్చుంది, పక్క నుంచి వెళ్తుంది. సరే అని వీడియో తీద్దాం అనుకునేసరికి ఎగిరి పైకి చెట్టు మీద చాలా సూపర్గా ఉంది. చూసాం, ఇంత డార్క్ కనిపిస్తుంది. బంధిద్దాం అనుకున్నాం, వీడియోలో అవ్వలేదు. లీవ్స్ చాలా బాగా కనిపిస్తుంది కదా. సునీత ఫోటోగ్రఫీ మహత్యం. కొన్నిసార్లు గ్రీన్ గా కనిపిస్తుంది ఏంటి?
నైట్ 3 ఆన్ అయిందమ్మా. అక్కడ నుంచి వచ్చేసాము. ఈ డీర్ సర్కిల్ అండి ఇది. అక్కడ నుంచి వస్తుంటే ఈ డీర్ సర్కిల్ రెగ్యులర్గా మనకి ఎదురవుతూ ఉంటుంది. ఇది ఇట్లా 4 సైడ్స్ రోడ్ వస్తుంది. ఒకటేమో హైదరాబాద్ టు అనంతగిరి హిల్స్కి వచ్చే రూటు, ఇంకొకటేమో వికారాబాద్కి వెళ్ళే రూటు, ఇంకొకటేమో డీర్స్ అన్నీ ఉంటాయంటండి. డీర్ మనల్నే చూస్తుంది. డీర్స్ అన్నీ ఆ సరౌండింగ్స్లో బాగా తిరుగుతాయంట, అందుకే డీర్ సర్కిల్ అని వచ్చింది పేరు. మంచిగా ఉన్నాయి కదా, రోజ్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. వైట్ రోజ్ ఫ్లవర్, రెడ్ రోజ్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకునేదాన్ని. సెల్ఫీ తీసుకుంటున్నాను డీర్తో పాటు. డీర్కి కూడా కొమ్ములు చాలా సూపర్గా ఉన్నాయండి, పిట్టలతో సహా అట్లా వచ్చింది. నెక్స్ట్ రిసార్ట్స్కి వెళ్తాంలే అని చెప్పేసి వికారాబాద్ వరకు రౌండ్ వేసామండి. అక్కడ తప్పిపోయాము. ఒక రూట్ అయితే ఇంకొక రూట్ గూగుల్ చూపించింది. మొత్తానికి వికారాబాద్ చేరుకున్నాము. వికారాబాద్లో ఒక హోటల్లో ఇది వీడియో తీసానండి, ఎవరు లేరులే అని. హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది కదా. వికారాబాద్ కూడా బాగానే డెవలప్ అయిందండి. చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఇక్కడ నుంచి అక్క వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, చాలామంది అమ్మాయిలు హాస్టల్కి. ఇంకా వికారాబాద్లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా. వ్యూ బాగుంది కదా, అందుకే తీసాను. చాలా సూపర్గా ఉంది, నచ్చింది. లైట్స్ అంత డిఫరెంట్గా ఉన్నాయి. పైన మండి అండి, చాలామంది పబ్లిక్ అంతా పైన ఉన్నారు. ఇక్కడ కూర్చొని తిందాంలే అని ఇక్కడికి వచ్చేసాం మేము. కింద టిఫిన్, టీ అట్లా ఉంటుంది. హోటల్ మాత్రం బాగానే ఉంది. సూప్ చెప్పుకున్నాము, చికెన్ సూప్. యమ్మీ టేస్టీ సూపర్గా ఉంది. 2 తిందాం అనుకున్నాను, కానీ బిర్యానీకి ఖాళీ ఉండాలిగా, అందుకే ఒక్కడితో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. రిసార్ట్స్లో కూడా ఉంటుందండి, మనీ పే చేసుకొని తినాలి. రిసార్ట్స్లో హోటల్ ఉంటుంది, కానీ మేము ఇక్కడికి వచ్చాం కదా అని ఇక్కడ తినేసాము. ఒకటి చికెన్ బిర్యానీ చెప్పాము, మండిలానే తెచ్చారు వాళ్ళు కూడా. ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ. మయోనీస్ అంట అది, చాలా టేస్ట్ బాగుంది. పక్కన ఆరెంజ్ కలర్ది ఏదో ఇచ్చారు, అది ఇదే నచ్చలా. సో కంచం ఏందో అంత ఉంది అనుకున్నారు, కొద్దిగా తిని వదిలేసాం. నచ్చిందా? ఇది ఈరోజుతో వ్లాగ్ అండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నెక్స్ట్ వీడియో చూడండి మ్యాక్సిమం. అందులో కొద్దిగా ట్విస్టులు ఉంటాయి. నెక్స్ట్ డే ఎలా వెళ్ళాము, ఏం ఫేస్ చేసాము, అక్కడ అన్నీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సింది అది. మీరు ఎవరైనా చూసినా కూడా ఎవరికైనా కూడా చెప్పండి, బీ కేర్ఫుల్ అని. సో రిసార్ట్కి వెళ్ళిపోయి ఆన్ ద వే ఇది రోడ్డు. ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ వీడియోతో ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ యోర్ సునీత. బాయ్.